మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమార్కుడిది అంటే కాశీ మజిలీలోని విక్రమార్కుడు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎన్ని మలుపులు రమగారు, ఎక్కడికెక్కడ వాటిని సరి చేస్తూ సువర్ణ స్తూపం దాకా ఎలా చేరుకున్నాడు విక్రమార్కుడు, ఏం జరిగింది? ఇతను బయలుదేరి వస్తుంటే వీళ్ళు దిగినటువంటి దీంట్లో ధర్మశాలలో ఒక సత్రంలో ఆగారు. అక్కడి నుంచే కదా బ్రాహ్మణ వివాహం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇద్దరు బ్రాహ్మణులు మాట్లాడుకుంటున్నారు. ఏమిటంటే ఈ పక్కనున్న అరుణ గ్రామంలో మాకు స్నేహితుడు ఒకడు ఒక పిల్లని వివాహం కన్యాదానం చేశాం. అయితే ఆ పిల్లాడు పడవ ప్రమాదంలో చనిపోయాట పెళ్లి కొడుకు. మావగారు మా కోడలకి మేము వేరే వివాహం చేసుకుంటానులేండి, ఈ పిల్ల జీవితం పాడవకుండా అని ఇట్లాంటి మాటలు ఏవో చెప్తున్నారు. పాపం వాళ్ళు ఏమయ్యారు, పిల్లాడు వృధాగా ఇట్లా అయిపోయాడు అని ఒక ఆయన. రెండో ఆయనమో మా ఊళ్ళో కూడా అంతే, ఓ శ్రీమంతుడు ఉన్నాడు, ఆయనకి చక్కటి కూతురు సుమనని, సమయానికి పెళ్లి కొడుకు రాలేదని అక్కడ కనపడిన బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు. ఆ పిల్లవాడు కూడా ఎక్కడో పడిపోయాడని చెప్పుకుంటున్నారు అని వినేసరికల్లా విక్రమార్కుడు ఏం చేశాడంటే ఈ కేసటుడికి రెండో కుర్రాడికి ధర్ముడు అతనికి చెప్పాడు, ఈ 2 గ్రామాలే మీకు మీ అత్తవారి గ్రామాలు, బహుశా నేను వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి కనుక్కుని మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళకి తెలియజేసి వాళ్ళు మీ దగ్గరకు వచ్చేలాగా నేను ఏర్పరుస్తాను, ఈ గ్రామాల్లో నుంచి కదలబోకండి అని చెప్పి వాళ్ళకి చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే ఏమైందంటే మణిమంజరి అనే ఒక యక్షకన్య గురించి, అది గంధర్వకాంత గురించి ఇప్పుడు మాట్లాడతారు ఈ భాగంలో. ఈ మణిమంజరి అనే ఆవిడ ఎవరంటే మన కుబేరుడి తమ్ముడైన మణిభద్రుని భార్య. ఆమెని ఒక సందర్భంలో విక్రమార్కుడు రక్షించాడు. ఓకే. తమని రక్షించినటువంటి విక్రమార్కుడికి ఒక ఉత్తమ రాజకన్యతోటి వివాహం చేయించాలని ఆమె కోరిక. అయితే ఆమెకు ఒక అక్కయ్య కూతురుంది, త్రిలోచన సుందరి ఆమె పేరు. అక్క కూతురునిచ్చి చేయొచ్చు, కానీ ఇప్పుడు ఆమె గంధర్వకాంత, ఈయన చక్రవర్తి కాబట్టి మానవకాంతతోటి వివాహం అయిన తర్వాతే గంధర్వకాంతలతో వివాహం చేయించాలని ఆమె ఉద్దేశం అన్నమాట. తమకింత సహాయం చేశాడు కాబట్టి లోకోత్తర సుందరిమణులను తెచ్చి ఆయనకి పెళ్లి చేయాలని. ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది భూలోకం నుంచి. తిరిగి వెళ్ళిపోతే భర్త అడిగాడు, నువ్వు ఎందుకు వచ్చేసావు, అతనికి వివాహం చేసి వస్తానన్నావు కదంటే, మానవ సుందరితో మలైవతి అని ఒక అమ్మాయితోటి వివాహం అయింది, తీసుకొచ్చి మన అమ్మాయితోటి కూడా పెళ్లి చేద్దామంటే ఆయనేమో యాత్రకు వెళ్ళాడు, ఎన్ని రకాల అద్భుత కార్యాలు చేశాడో, ఎన్ని చోట్ల వరాలు పొందాడో, చాలా అద్భుతమైన వాడు విక్రమార్కుడు. అసలు యాత్రకి బయలుదేరాడంటేనే వింతలు విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ వింతలు ఉంటే అక్కడికి వెళ్తాడు. కొద్ది కాలంలో మన దగ్గర కూడా వస్తానని నాకు మాట ఇచ్చాడని చెప్పింది. అప్పుడు ఆ జరిగినవి ఇంకా ఆయన ఏం చేశాడో ఈవిడ చెప్తోందనమాట భర్తకి. ఒక గ్రామం చేరాడు అతను. ఈ గ్రామంలో పెద్ద బావి తవ్వారు. ఆ బావి పక్కన పుండరీకాక్షుడి దేవాలయం ఉంది. విష్ణుమూర్తి ఆలయం కట్టి దాని పక్కన బావి తవ్వారు. 3200 అడుగులు తవ్వారట. అది సుక్క నీళ్ళు లేవు అందులో. అయితే స్వామివారు ఎవరికో ఒంటి మీదకి వచ్చి, ఆ పుండరీకాక్ష స్వరూపంలో ఉన్న విష్ణు ఆలయం అన్నమాట. 32 కళ్యాణ గుణాలు కలిగినటువంటి విక్రమార్కుడి రక్తం పడితేనే ఇందులో నీళ్ళు వస్తాయి. ఓహో. విక్రమార్కుడు అని 30 అద్భుత గుణాలు కలిగిన వాడు అని. వాడు ఎవరిదైనా వాడి మానవ రక్తం తగిలితేనే ఇందులో నుంచి జలం వస్తుంది, లేకపోతే రాదు, ఇది ఇంతే, ఇందులోకి నీళ్లు రావు అని చెప్పాడట ఆయన. ఆ బావిని అలాగే ఉంచుకున్నారు ఆ ప్రజలు, ఎవరైనా మహానుభావుడు వస్తాడేమోనని. అయితే ఆ ప్రాంతానికి చేరిన ఈయన, నా రక్తంతో ఈ ప్రజల ఆ దాహం తీరుతుందేమో చూస్తానని చేయి నరుక్కున్నాడు విక్రమార్కుడు. అతను నెత్తురు పడేసరికల్లా ఎంత జల పొంగిందో అక్కడ, ఎంత వింతగా జరిగిందో. ప్రజలు చాలా సంతోషించారు. మొత్తం నీటితో నిండిపోయింది ఆ బావి. ఆ బావిలో స్నానం చేసి పుండరీకాక్షుడి దర్శనం చేసుకుని ముందుకు బయలుదేరాడు. ఈ దారంతా ఇలాంటివే జరుగుతాయన్నమాట. అయితే తర్వాత గ్రామాల్లో ఒక బ్రాహ్మణ అగ్రహారంలో ఒక రాక్షసుడు వాళ్ళని పట్టుకున్నాడు. రోజుకొక వ్యక్తిని బకాసురుడికి భోజనంగా పంపించినట్టుగా రోజుగా 5 రోజులకు ఒక మనిషి చొప్పున పంపించేటట్టు అగ్రహారం నుంచి వారం వారం ఒక కుర్రాడు వెళ్తాడు. ఏ ఇంట్లో అయితే భోజనం చేశాడో విక్రమార్కుడు, వాళ్ళ ఇంటికి ఆ రోజు ఆ వంతు వచ్చింది. ఈ యువకుడిని పంపించద్దని
తాను వెళ్ళాడా? తను వెళ్తానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను వత్సశీల ఒక శిల మీద అక్కడ కూర్చోవాలి. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా రా నన్ను తిను అని ఎవరు కూర్చుంటారు? భయంతో పరుగులు తీస్తారు మనుషులు. ఆ వత్సశీల మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న ఇతన్ని చూసేసరికల్లా రాక్షసుడు ఆశ్చర్యపోయేట. నువ్వేమిటి క్షత్రియుడిలాగా ఉన్నావు? నాకు బ్రాహ్మణగ్రహారం నుంచి భోజనం రావాలి, నువ్వెందుకు వచ్చావు అని అడిగితే, నేను ఒకరింట్లో తిన్నాను, వాళ్ళ అబ్బాయిది వంతు ఇవాళ, తిన్న రుణం తీర్చుకోవటం కోసం నేను వచ్చానని చెప్పాడు. రాక్షసుడు ఆశ్చర్యపోయాట. నువ్వెవరివి, ఇట్లాంటి లక్షణం నీకు ఎట్లా వచ్చింది అని అడిగితే ఈయన తన గాథ అంతా చెప్పాడు. రాక్షసుడు చాలా సంతోషించాట. నీలాంటి అపురూపమైన వ్యక్తి దర్శనం లభించటమే నాకు ఇదిగా ఉంది, మన ఇద్దరం స్నేహితులం, నేను నిన్నేమి చెయ్యను అంటే అప్పుడు విక్రమార్కుడు రాక్షసుడిని అడిగాడు, ఆకులు అలములు తిన్నా కూడా పొట్ట నిండుతుంది కదా పొట్ట, దానికి నరమాంసము అది కూడా బ్రాహ్మణ భోజనం ఏమిటి? నేను నీతో మైత్రి నెరవేరాలి, మన ఇద్దరం మైత్రి నెరపాలి అంటే ఈ నరమాంస భక్షణ మానేస్తానని మాటిస్తేనే మన ఇద్దరం స్నేహితులుగా ఉందామని చెప్పాడు. ఆ రాక్షసుడు ఒప్పుకుని, బేతాళుణ్ణి వశం చేసుకోగలిగేవాడు నాతో స్నేహం చేస్తానంటే అసలు ఆహారంతో లెక్కేముంది, ఇది ఒక ఒప్పందం ప్రకారం జరుగుతోంది, నీకోసం నేను అది మానేస్తానన్నాడు. ఆ గ్రామానికి పూర్తిగా బ్రహ్మరాక్షసుడి బెడద తొలగించేశాడు విక్రమార్కుడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి అతను ప్రయాణం అయ్యి అది సూర్యగిరి చేరాడు. సూర్యగిరి చేరితే అది పెద్ద చెరువు. రోజు తెల్లవారంగానే దాంట్లోంచి ఒక బంగారు స్తంభం పైకి లేస్తుంది. అది మధ్యాహ్నం అయ్యేసరికి పెరిగి 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 సూర్యుడిని అంటుతుంది. సాయంత్రానికి సూర్యుడు దిగిపోతాడు, అది కూడా దిగి కిందకు వచ్చేస్తుంది, ఆకాశంలోంచి దిగిపోతుంది. అక్కడికి ఈయన వెళ్ళాడు. చుట్టుపక్కల ప్రజలంతా చెప్పారు, చాలా వేడిగా ఉంటుంది, దూరం నుంచి చూడాలి, ఆ కాంతికే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయంటే అతను అది వినిపించుకోలేదు, ఒప్పుకోలేదు. ఆ స్తంభం పైకి లేస్తుంటే చెరువులోకి దూకి వెళ్ళి ఆ స్తంభం మీద కూర్చున్నాడు. స్తంభం ఆటోమేటిక్గా పైకి లేచి వెళ్ళిపోతుంది. హాహాకారాలు చేశారట ప్రజలంతా. ఆ రోజు అది లేచేది చూడడానికి ఆ ఊరు వచ్చిన వాళ్ళందరూ ఆ వింత చూడడానికి వస్తారు అక్కడికి, కానీ దగ్గరగా నుంచో దూరంగా నిలబడి చూస్తారు. ఎంత కేకలు పెట్టినా అతను దాని మీద నుంచి దిగల. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వచ్చిన వాడు క్షత్రియుడు, అతను ఎక్కొచ్చిన గుర్రమేమో పంచకళ్యాణి. ఇలాంటి సాహసం చేయగలిగే వాళ్ళు మనకి తెలిసి మన పరగణాల్లో కేవలం విక్రమార్కుడు ఒకడే ఉన్నాడు. ఒకవేళ అతడేనేమో అన్న మాటలు వచ్చినాయి. అక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలలో ఈయన ఎవరెవరికి ఏ సహాయాలు చేశాడు. ఒకచోట రాక్షసుడికి ఆహారంగా వెళ్ళాడు, ఒకచోట తన నెత్తురిని బలిచ్చి నీళ్లు నింపాడు. వార్తలు వచ్చేస్తున్నాయి మధ్యాహ్నానికి. ప్రజలకు చాలామంది దుఃఖభాజనంగా ఉన్నారు. అయ్యో మళ్ళీ చూడలేమా, సూర్యుడి దాకా వెళ్ళాక ఆయన ఏమొస్తాడు వెనక్కి, ఎంతంత లోహం బుద్దలు పెట్టినా పిండి పిండి అయిపోతాయి కదా అని ప్రజలు కాచుకుని కూర్చున్నారట. ఆహారం నిద్ర నీళ్లు మానేసి ఆ చెరువు చుట్టూతా ఊరి ప్రజలంతా చేరిపోయారు. చుట్టుపక్కల ఏ గ్రామాలలో ఇతను ఎవరెవరికి మేలు చేశాడో వాళ్ళందరూ వచ్చారు. అంతా వచ్చి చూస్తున్నారు. సూర్యాస్తమయం అయిపోయింది. వీళ్ళు ఇంకేముంది బూడిద కుప్పని చూస్తామనుకున్నారు. ఆ పైనుంచి స్తంభం కిందకి దిగొస్తుందట. దిగొస్తుంటే దాని మీద ఒక దివ్య పురుషుడు ఒకడు నుంచుని ఉన్నట్టుగా కనపడిందట. అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వెళ్ళేటప్పుడు ఎక్కినప్పుడు చూశారు చాలామంది. తేజస్శాలి అయిన మానవుడుగా కనపడ్డాడు మొదట. ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే ఒక దివ్య పురుషుడు ఒకడు నుంచున్నట్టుగా కనపడుతున్నాడు. బంగారు పీతాంబరాలు ధరించినట్టు, చెవులకి రత్నకుండలాలు మెరుస్తున్నాయి. ఎంత ప్రత్యేకంగా కనపడుతున్నాయో ఆ కుండలాలు. దిగొచ్చాడు. చూస్తే అతనే ఎవరైతే ఈ స్తంభం మీదకి ఎక్కాడో వెళ్ళి దగ్గరగా సూర్యుడిని దర్శనం చేసుకొచ్చాడు. సూర్యుడి వరప్రభావంతో రత్నకుండలాలు సంపాదించుకుని వచ్చాడు. ఆ కుండలాలని ఇక్కడున్న బ్రాహ్మణ సమాజానికి ఇచ్చాడట. ఇవి ఉంచుకోండి మీరని. అయితే ఈ కథ అంతా ఈవిడ మణిమంజరి చెప్తోంది కదా భర్తకి, ఇలా జరిగిందని. ఇతను అయ్యో ఈయన ఏమైనా అయిపోతాడేమో అని అనుకుంటే, నువ్వు తెలుసా, నీకు తెలుసా అంటే ఈయన విక్రమార్కుడు అని చెప్పింది అనమాట ఆవిడ. వాళ్ళంతా అన్నట్టు ప్రజలు, మాకు చాలా కష్టాల్లో ఉన్నాం, నేడో రేపో వెళ్ళి విక్రమార్కుడికి కష్టాలు చెప్పుకోవాలనుకుంటున్నాం, మా ఊర్లో ఇది జరుగుతుంది కానీ మేమేం సంపదలు ఉన్నవాళ్ళం కాదు అని వాళ్ళు బాధపడుతున్నారు. ఈ లోపల ఈయన రత్నకుండలాలతో దిగాడు, ఆ బ్రాహ్మణ సమాజానికి ఇచ్చాడు. ఇది రోజుకి 2 బారుల బంగారం ఇస్తాయి ఆ కుండలాలు.
సూర్యుడి నుంచి వచ్చిన మణులు కాబట్టి. ఇలాంటి ఒక కథ మనం మహాభారతంలో వింటాం. ఎక్కడంటే శమంతకోపాఖ్యానం. అవును, ఆయనకి రోజుకి ఎన్నో బారువుల బంగారం, 8 బారువుల బంగారం ఇస్తుందని. ఆ శమంతకమణి ఇచ్చాడు, సూర్య భగవానుడు ఇచ్చాడు ఆయనకి అని చెప్తారు. ఈయన పేరేంటి, సత్రాజిత్తుకి. ఆ మణినేగా కృష్ణుడు అపహరించాడని వినాయక చవితి కథ చెప్పుకుంటాం మనం. అలాగే సూర్యుడు ఇచ్చినటువంటి అక్షయ పాత్ర కథ కూడా మనం మహాభారతంలో వింటాం. సూర్యుడి వల్ల లభించిన ఈ 2 కుండలాల్ని ఈయన వాళ్ళకి ఇచ్చేసాడు, ఆ బ్రాహ్మణ సమాజానికి. రోజు బంగారం వస్తుంది, మీ అగ్రహారాన్ని అభివృద్ధి చేసుకోండి, సూర్యారాధన చేసుకోండి, మీ ప్రాంతంలో ఇలాంటి విశేషం జరుగుతుంది కాబట్టి మీరంతా సూర్యారాధన చేయండి అని వీళ్ళకి ఆజ్ఞ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఈ లోపల నేను ఆయనకి నమస్కరించాను. మీరు ఈ త్రిలోచన సుందరిని వివాహం చేసుకుంటానని మాటిచ్చారు నాకు అంటే ఆయన అడిగేట విక్రమార్కుడు, ఏమిటి నా మీదేవో నాటకాలు పాటలు రాసి ఊరంతా చాటి చెప్తున్నాడు అంటే, మీరు చేసే సాహస కార్యాలే అలాంటివి. మహాకాళి అనుగ్రహం వల్ల మీరు ఇవన్నీ చేయగలుగుతారు, మానవ మాత్రులు చేసేవి కాదు. మీ దానపరత్వము, మీ ఉదార స్వభావము, మీ సాహసము దేనికి అదే ప్రత్యేకము అని మా అమ్మాయిని వివాహం చేసుకోవడానికి రమ్మన్నాను. ఆయన నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు, భట్టికి కూడా చెప్పకుండా ఈ సూర్యస్తంభాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చేసాను. నేను ఇంటికి వెళ్ళి వ్యవహారాలు చూసుకుని అప్పుడు నేను మీకు స్వర్గలోకానికో గంధర్వలోకానికో నేను వస్తానన్నాడు. ఆయన 6 నెలలు ప్రయాణం చేశాడు ఇక్కడికి. ఇన్ని కథలైనాయి కదా, నేను ఆయన్ని 10 గడియల్లో ఇల్లు చేర్చేశాను. ఆయన ఉజ్జయిని నగరానికి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి మనకి స్వర్గానికి వచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడని చెప్పింది. ఆ తర్వాత కొంతకాలానికి స్వర్గంలో రంభా ఊర్వశి వాళ్ళిద్దరిలో ఎవరు ఉత్తమ నాట్యకర్తలు అని ఒక పోటీ వస్తే ఆ పోటీకి దేవేంద్రుడు ఈయన్ని పిలిచాడు. పిలిస్తే ఆ పోటీలో ఊర్వశే ఉత్తమ నాట్యకర్త అని ఈయన చెప్పాడు. వాళ్ళంతా సంతోషించారు, దేవతలందరూ సంతోషించారు. అక్కడ ఈయన తాలూకు సాహసాల మీద ఒక నాటికని ప్రదర్శించారు. తర్వాత ఈ త్రైలోక్య సుందరి ఆ అమ్మాయిని వివాహం చేశారు. చాలామంది గంధర్వకాంతలు కూడా విక్రమార్కుడిని వరించి ఏమిటి ఈయన సాహసాలు ఇవన్నీ విని ఇలాంటి ఉత్తమ పురుషుడితోటి కొంతకాలం, అంటే వాళ్ళు గంధర్వులకి మరణాలు ఉండవు, కొంతకాలం ఆయనతో గడపచ్చు అన్నమాట. ఆయనతో పాటు ఆయన్ని వరించి వివాహం చేసుకుని భూలోకానికి ప్రయాణమై వచ్చేసారట. విక్రమార్కుడికి ఎందరో భార్యలు ఉన్నారని చెప్తారు, మనం చెప్పుకున్న కథల్లో కూడా విన్నాం కదా. ఆయన అందరితోటి చాలా బాగా ఉండేవాడని, అసలు ఉత్తమ గుణాలు కలిగినవాడు. ఈ కాలం లాంటి వివాహ వ్యవస్థ వేరు, ఆ కాలాన్ని వేరు. ఇవి కథలుగానే వినాలి తప్పిస్తే ఇంకో రకంగా దీని మీద మనం ఆలోచన చేయకూడదు. ఈ కథల తర్వాత ఇంచుమించుగా ఈ భాగాలు అయిపోతాయి, దీంతో ఇంచుమించుగా ఎండ్ అయిపోతుంది అన్నమాట. ఈయనకి ముందు మలైవతి అనే ఒక క్షత్రియ రాజకాంతతోటి వివాహం అయి ఉంటుంది. తర్వాత ఈయన ఈ త్రైలోక్య సుందరిని, తర్వాత ఈ గంధర్వకాంతలందరినీ వివాహం చేసుకుని స్వర్గంలోనూ గంధర్వలోకంలోనూ చాలా రోజులు కులాసాగా గడిపి తర్వాత తన భార్యల్లో కొంతమందితోటి ఎవరెవరు ఆయనతో భూలోకంలో ఉండదలుచుకున్నారో వాళ్ళందరితోటి మళ్ళీ భూలోకానికి ప్రయాణమై ఉజ్జయిని మహానగరానికి చేరిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే రమ్మ. నమస్తే చే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.